ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. ద్రౌపది వస్త్రాపహరణం కొనసాగింపు. అన్నగారి ఆజ్ఞ వినగానే ఎర్రబడిన కన్నులతో దుశ్శాసనుడు అక్కడి నుండి బయలుదేరి పాండవుల భవనానికి వెళ్ళి ద్రౌపదితో, కృష్ణ నడు, నిన్ను మేము గెలుచుకున్నాము, ఇక సిగ్గు విడిచి దుర్యోధనుడి చూడు. సుందరి, నిన్ను మేము ధర్మబద్ధంగా పొందాము, ఇక సభకు వచ్చి కౌరవులకు ఊడిగంచేయి అన్నాడు. దుశ్శాసనుని మాటలు విన్న ద్రౌపదికి దుఃఖం కలిగింది, ముఖం వాడిపోయింది. ఆమె ఆర్తురాలై ముఖం కప్పుకొని ధృతరాష్ట్రుని రాణివాసం వైపు పరుగెత్తింది. పాపాత్ముడైన దుశ్శాసనుడు కోపంతో ఆమెను బెదిరిస్తూ వెనకనే పరుగెత్తి ఆ మహారాణి యొక్క నల్లని ఉంగరాల జుట్టును పట్టుకొన్నాడు. అయ్యో, ఆ వెంట్రుకలు ఇంతకు ముందే కొద్ది రోజుల క్రితం రాజసూయ యాజ్ఞంలో అవభృత స్నానం చేసినప్పుడు మంత్రపూతమైన జలం చేత తడుపబడ్డాయి. దురాత్ముడైన దుశ్శాసనుడు పాండవులను అవమానించటానికి ఈరోజు ఆ జుట్టును బలవంతంగా పట్టుకొని ద్రౌపదిని అనాథవని ఈడ్చుకుంటూ వెళ్ళాడు. ద్రౌపది యొక్క శరీరంలోని ప్రతి రోమము వణికింది, శరీరం ముడుచుకుపోయింది. మెల్లగా ఆమె, దుశ్శాసన, నేను రజస్వలను, ఏకవస్త్రను, ఈ స్థితిలోనే అక్కడికి తీసుకువెళ్ళటం అనుచితమన్నది. దుశ్శాసనుడు ఆమె మాటను ఏమాత్రం పట్టించుకోకుండా జుట్టును ఇంకా గట్టిగా పట్టుకొని, ద్రౌపది, నీవు రజస్వరమైతే ఏమి, ఏకవస్త్రమైతే ఏమి, వస్త్రమైనా సరే, మేము నిన్ను జూదంలో గెలుచుకున్నాం. నీవు మా దాసివి. ఇప్పుడు నీవు నీచ స్త్రీలలాగా మా దాసీలతో కలిసి ఉండాలి అంటూ ఆమెను సభలోనికి ఈడ్చుకువచ్చాడు. దుశ్శాసనుడు ఈడ్చుకురావటంతో ద్రౌపది యొక్క కేశపాశం చిందరవందరైంది. శరీరంలో సగం పైగా బట్ట జారిపోయింది. ఆమె సిగ్గుపడి క్రోధంతో మెల్లమెల్లగా, దుష్టుడా, ఈ సభలో అందరూ శాస్త్రవేత్తలే, క్రియావంతులే, ఇంద్రుడితో సమానుడని కీర్తి గడించిన పూజ్యులైన పెద్దలు ఉన్నారు. వీరందరి ఎదుట ఈ స్థితిలో నేను ఎలా నిలబడగలను? దురాచారి, నన్ను ఈడ్చకు, నగ్నంగా నిలబెట్టకు. ఇటువంటి నీచకృత్యం చేయటానికి కొద్దిగానైనా భయపడాలి. చూడు, ఇంద్రుడితో సహితంగా దేవతలందరూ నీకు సహాయకులుగా వచ్చిన పాండవుల చేతి నుండి నిన్ను విడిపించలేరు. ధర్మరాజు ధర్మ విషయంలో అచలుడు, సూక్ష్మమైన ధర్మరహస్యాలు తెలిసినవాడు. నాకు అతనిలో గుణాలే కనిపిస్తాయి కానీ కొంచెమైనా దోషం కనిపించదు. అయ్యో, భరతవంశానికి అవమానం జరుగుతోంది. ఈ కుపుత్రులు క్షత్రియత్వాన్ని నాశనం చేశారు. ఈ సభలో కూర్చున్న కౌరవులు తమ కళ్ళతో వంశమర్యాద మంట కలవటం చూస్తున్నారు. ద్రోణ, భీష్మ, విదురుల ఆత్మబలం ఎక్కడికి పోయింది? పెద్దలు, వృద్ధులు ఈ అధర్మాన్ని ఎందుకు చూస్తూ ఉండిపోయారు అన్నది. ద్రౌపది పాండవుల శరీరాలలో రగులుకుంటున్న క్రోధాగ్ని మరింతగా మండిస్తున్నట్టుగా ఈ మాటలన్నీ వారిని ఓరగా చూస్తూనే అన్నది. ఆ సమయంలో వారికి కలిగినంత దుఃఖము రాజ్యం పోయినప్పుడు కానీ, ధనము రత్నాలు కోల్పోయినప్పుడు కానీ కలగలేదు. పాండవుల వైపు చూస్తూనే దుశ్శాసనుడు మరింత బలంగా ద్రౌపదిని ఈడ్చు, దాసి దాసి అంటూ పరిహాసపూర్వకంగా నవ్వసాగాడు. కర్ణుడు ఆనందంగా అతని మాటలను సమర్థించాడు, శకుని ప్రశంసించాడు. ఈ ముగ్గురు కాక మిగిలిన సభాసదులందరూ ఈ క్రూరకృత్యాన్ని చూచి అత్యంత దుఃఖితులయ్యారు. ద్రౌపది, ఈ కపటలు, పాపాత్ములు, ధూర్తులై ధర్మరాజును జూదమాడటానికి సిద్ధపరిచారు. మోసంతో అతనిని, అతని సర్వస్వాన్ని గెలుచుకున్నారు. ఇతడు ముందు తన తమ్ముళ్లను, తను ఓడిపోయి నన్ను పందెంగా ఒడ్డాడు. నన్ను పణంగా పెట్టడానికి అతనికి ధర్మానుసారంగా అధికారం ఉందా, లేదా
అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ సభలో అనేకులు కురువంశీయులు కూర్చొని ఉన్నారు. వారు నా ప్రశ్నను జాగ్రత్తగా విచారించి సమాధానం ఇవ్వాలి అన్నది. పాండవుల దుఃఖాన్ని, ద్రౌపది యొక్క దైన్యాన్ని చూచి ధృతరాష్ట్రనందనుడైన వికర్ణుడు లేచి, సభాసదులారా, ద్రౌపది ప్రశ్నకు సంబంధించి మనమంతా సరిగ్గా ఆలోచించి సమాధానం ఇవ్వాలి. ఇందులో పొరపాటు జరిగితే మనకు నరకం తప్పదు. విదురుడు ఈ విషయాన్ని చర్చించి సమాధానం ఎందుకు ఇవ్వటం లేదు? ఆచార్యులు కృపద్రోణులు నిశ్శబ్దంగా ఉండిపోయారేమి? ఈ రాజులు రాగద్వేషాలు విడిచి ఈ ప్రశ్నకు సమాధానం ఎందుకు నిర్ణయించలేకపోతున్నారు? మీరంతా పతివ్రతైన ద్రౌపది యొక్క ప్రశ్నను విచారించి వేర్వేరుగా మీ అభిప్రాయాలను చెప్పండి అన్నాడు. ఈ రీతిగా వికర్ణుడు పదే పదే అడిగినా ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు వికర్ణుడు చేతులప్పడించి దీర్ఘంగా నిశ్వసిస్తూ, కౌరవులారా, ఈ సభాసదులు సమాధానం ఇచ్చినా ఇవ్వకున్నా ఈ విషయంలో నాకు న్యాయసమ్మతమని తోచిన దానిని చెప్పకుండా ఉండలేను. రాజులకు వేట, మద్యపానము, జూదము, స్త్రీ ప్రసంగము, ఈ 4 వ్యసనాలు చాలా చెడ్డవని పెద్దలు చెబుతారు. వీటిలో తగులుకుంటే మనిషి పతనమవుతాడు. ఇక్కడ జూదగాళ్ళు పిలిచారని యుధిష్ఠిరుడు వచ్చి జూతాసక్తితో ద్రౌపదిని పడంగా పెట్టాడు. యుధిష్ఠిరుడు తన్ను ఓడాక ద్రౌపదిని పడంగా పెట్టాడు. ద్రౌపది కేవలం యుధిష్ఠిరుని భార్యయే కాదు, పంచపాండవులకు ఆమెపై సమానాధికారం ఉంది. యుధిష్ఠిరుడు తన్ను ఓడాక ద్రౌపదిని పణంగా పెట్టాడనే విషయం కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి యుధిష్ఠిరుడికి ద్రౌపదిని పందెంగా పెట్టే అధికారం లేదని నా అభిప్రాయం. ఇంకొక విషయం ఏమిటంటే, అతడు తన ఇష్టానుసారం కాకుండా శకుని యొక్క ప్రేరణ వలన ఆమెను పణంగా పెట్టాడు. ఈ అన్ని విషయాలను బట్టి ద్రౌపది జూదంలో ఓడిపోలేదనే నిశ్చయానికి నేను వచ్చాను అని వివరించాడు. వికర్ణుని మాటలు విని సభాసదులందరూ అతనిని ప్రశంసిస్తూ శకుని నిందించసాగారు. 4 వైపులా కలకలం మొదలైంది. అది కొంత శాంతించాక కర్ణుడు కోపంతో వికర్ణుడి చేయి పట్టుకొని, వికర్ణ, నీవు ఇంత విరుద్ధంగా మాట్లాడుతున్నావెందుకు? అరణి నుండి పుట్టిన అగ్నివలే నీవు నీ వంశాన్నే సర్వనాశనం చెయ్యాలనుకుంటున్నట్లు తోస్తోంది. ద్రౌపది పదే పదే అడిగినప్పటికీ ఏ సభాసదుడు ఎందుకు సమాధానం ఇవ్వటం లేదు? అందరూ ఆమె ధర్మానుసారంగానే ఓడిపోయింది అనుకుంటున్నారనే కదా దాని అర్థం. నీవు చిన్నతనం వలన తొందరపడి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఒకవైపు నీవు దుర్యోధనుడి కంటే చిన్నవాడవు, మరొకవైపు ధర్మ సూక్ష్మాలు తెలియని వాడవు. నీ అల్పబుద్ధికి నిర్ణయించే శక్తి ఎక్కడిది? యుధిష్ఠిరుడు తన సర్వస్వాన్ని పడంగా ఓడినప్పుడు ద్రౌపది ఓడిపోకుండా ఎలా ఉంటుంది? ద్రౌపది కూడా ఆ సర్వస్వంలోనిదే కదా. ద్రౌపదిని పణంగా పెట్టడంలో పాండవుల అంగీకారం లేదందామా? రజస్వైన ద్రౌపదిని సభలోనికి తీసుకురాకూడదు అని నీవు అనుకున్నట్లయితే దానికి కూడా సమాధానం విను. దేవతలు స్త్రీకి ఒక్క భర్తనే విధించారు, కానీ ద్రౌపదికి 5 భర్తలున్న కారణంగా ఆమె నిస్సందేహంగా వేశ్యయే. కనుక ఆమె ఏకవస్త్ర అయినా వివస్త్ర అయినా సభలోకి తీసుకురావటం అనుచితం కాదని నా ఉద్దేశం. కాబట్టి పాండవులు, వారి భార్య ద్రౌపది, వారి ధనం యావత్తూ ఓడిపోయినట్లే అని వారించి చెప్పి దుశ్శాసనుడి వైపు చూచి, దుశ్శాసన, వికర్ణుడు బాలుడు కావటం వల్ల వృద్ధుల పెద్దల మాటలు మాట్లాడుతున్నాడు. అవేమీ పట్టించుకోకు. పాండవుల యొక్క ద్రౌపది యొక్క వస్త్రాలన్నీ ఊడది అని చెప్పాడు. కర్ణుని మాటలు వింటూనే పాండవులందరూ తమ తమ ఉత్తరీయాలను తీసివేశారు. దుశ్శాసనుడు ద్రౌపది కట్టుపుట్టాన్ని బలవంతంగా లాగటానికి యత్నించసాగాడు. అశేషం. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి
మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.